అంటే ఎప్పుడు అందం మీద ఏదైనా డిస్కషన్ వస్తదనా? నేను అందంగా ఉంటానంటే నేను అందంగా ఉంటానని చెప్పి అట్లాగే ఏమైనా ఉంటదనా? మనకి ఎక్కువ అందంగా ఉన్న వాళ్ళు ఉంటే అమ్మాయిలు మనకే మంచిది. వాళ్ళ బ్యాచ్ అంతా అందంగా ఉంటారు బాబు, అంటే నీట్ గా లగ్జరీగా తిరుగుతుంది, లగ్జరీ ప్లేస్ లో ఉంటుంది ఇది అని అనుకుంటారు. బ్యూటీ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ఉండే టైం బట్టి, వాళ్ళు ఉండే బాండ్ బట్టి మనం తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి అంటారు కదా. నేను రిసీవ్ చేసుకున్న అమ్మాయిల్లో అయితే ఎవరు అలా లేరు. సో అందుకని చెప్పేసి నేను ఇంకా బాయ్స్ ఎక్కువ ఫ్రెండ్స్, ఎంత జాయల్గా ఉన్నా సరే, ఎన్ని మాట్లాడుకున్నా సరే, ఎంత ఫన్నీగా మాట్లాడుకున్నా సరే బాయ్స్. సో ఈ థంబ్నెయిల్ గా పెట్టుకోవచ్చు, మాయారెడ్డి అమ్మాయిలకి దూరంగా ఉంటది, అబ్బాయిలకి దగ్గరగా ఉంటది. అవునా? అలానా? థంబ్నెయిల్ గా పెట్టుకోవచ్చు. కామెంట్స్ ఇంకా అలానే కాదు మాయా, అంటే యాక్చువల్గా నేను ఇందాకలా నీ నవ్వు వెనక విషాదం ఉంది అని అన్నది దేనికోసం అంటే యాక్చువల్గా నువ్వు అంతకుముందు కూడా వద్దన్నావు అంటే ఈ టాపిక్, కానీ నీ ఫ్యాన్స్గా చాలామంది అడుగుతూ ఉంటారు, తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. కానీ ఏంటి లవ్ ఫెయిల్యూర్ ఏదో ఉందంట, ఏంటది? లవ్ ఫెయిల్యూర్ అంటే అందరికీ ఉంటుంది, బట్ నాది ఏంటంటే మరీ గుచ్చినట్టు ఉంటుంది అనమాట. లైక్ అది తీసుకోలేను ఎప్పటికీ. అది లైక్ కావాలని చేసిందో తెలీదు, కావాలని ప్లాన్డ్గా జరిగిందో తెలీదు, అలా ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు అబ్బాయి మోసం చేస్తే ఓకే, ఫ్యామిలీ అంతా రౌండ్ అప్ చేసి మోసం చేసేది ఒకలా ఉంటుంది కదా. సో అలా అనమాట. ఏంటి ఒక్కసారి ఏంటంటే ఏం లేదు, జస్ట్ అంటే అంతే. అలా కాదు అంటే నాకు అర్థం కాలేదు, అంటే విషయం ఏంటంటే నువ్వు ఒక అబ్బాయి అమ్మాయి నువ్వు లవ్ లో ఉన్నారు, ఇద్దరు లవ్ లో ఉన్నారు, ఆ అబ్బాయి ప్రపోజ్ చేశాడా, నువ్వు ప్రపోజ్ చేసావా? లేదు, ఇద్దరికి అలా ఏం లేదు, ఇద్దరం యాక్సెప్టబుల్ అన్నట్టు ఉంది. ఓకే, క్లాస్మేటా తను? లేదు, ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్. సరే, ఫ్రెండ్స్ సర్కిల్లో ఎక్కడ పరిచయం అయ్యారు, సరే అట్రాక్షన్తోని, లేకపోతే లవ్ నిజంగా పుట్టుండొచ్చు, సో యాక్సెప్ట్ చేశారు. అంటే యాక్చువల్గా అంటే లవ్ స్టోరీస్, బ్రేకప్ లవ్ స్టోరీస్లోని అబ్బాయి మోసం చేశాడని అమ్మాయి వాళ్ళు, అమ్మాయి మోసం చేసిందని అబ్బాయి తరపు వాళ్ళు అబ్బాయి అంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ఫ్యామిలీ మొత్తం మోసం చేసింది, ఏంటది? నాకు అర్థం కాదు అది, అంటే సినిమా స్టోరీకి పనికొస్తుంది. అదేం లేదు, సారీ, అంటే నీ బాధను తగ్గించడం కాదు కానీ అలా అని కాదు, ఇప్పుడు అంతే బాధ ఏం లేదు, జస్ట్ నార్మల్ అవన్నీ. అబ్బాయి మోసం చేశాడని ఎప్పుడు అంటామంటే, అబ్బాయి నమ్మించి చెప్పి లవ్ దింపి మోసం చేశాడని ఒక అంటాం. ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేసేసి, వాళ్ళ ఫ్యామిలీ కూడా మన మనిషి అన్నట్టు కలిపేసుకొని ఇలా అలా అని చెప్పి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా ఫ్యూచర్లో ఇలా ఉండాలంటే ఇలా చేసుకోవాలి అలా అని కొన్ని ప్లానెడ్గా కొన్ని చెప్పినప్పుడు మనం ఏమనుకుంటామంటే నిజంగానే అనేసి, లవ్ అనేది నిజం అనేసి మనం యాక్సెప్ట్ చేస్తాం. సో లాస్ట్కి ఎవరో తెలీదు అని అనేటప్పుడు ఏమవుతుందంటే, ఏంటి ఇంతలాగా ట్రాప్ కట్ చేసి తిప్పేశారు అన్నట్టు ఉంటుంది. ఎందుకన్నారు ఎవరో తెలియదు అంటే? నువ్వు ఎవరో తెలియదు అన్నారు వాళ్ళు? తెలీదని కాదు, అంటే అక్కడ సిమ్టమ్స్ అన్నీ అలానే ఉన్నాయి క్రియేట్ చేసుకునేవన్నీ. సడన్ గా ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, నేనే ఏదో ట్రాప్ చేసినట్టు అలాంటివి జరుగుతాయి కదా. సో కాదు, ఆ అబ్బాయి అట్లాగా అన్నారా, నువ్వే నన్ను ట్రాప్ చేసావు, నాకు అంత ఇంట్రెస్ట్ లేని? అలాని కాదు, ఇద్దరికి మేబీ ఎలా వచ్చింది, ఫ్యామిలీ వాళ్ళు అన్నారా? పోనీ ఫ్యామిలీస్ అంటే మరి నాకు అది కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నీతో అట్లాగే అన్నారా? ఫ్యామిలీ మెంబర్స్ అంతా అలానే అన్నారు. ఓకే, సో ఇది ఎంతకాలం అయింది? 2 years అయిపోయింది. 2 years. సో అదొక అంటే ఒక బాధాకరమైన సిచ్యువేషన్. అప్పుడు తీసుకోలేని సిచ్యువేషన్, మళ్ళీ లవ్ చేయకూడదు అనిపించింది. ఓకే, నమ్మకూడదు ఇంకా ఎవరిని, నమ్మకూడదు అనిపించిందా? ఓకే, కాదు తర్వాత అబ్బాయిని ఎప్పుడైనా అంటే అనుకోకుండా మీట్ అవ్వడం, కలవడం ఇలాంటివి ఏం జరిగాయా? నేను ఎప్పుడు కలవాలనేసి నాకు ఎప్పుడు అయితే ఆ ఇంటెన్షన్ లేదు. కాకపోతే తనే నాకు డిస్టర్బ్ చేసేయడం అలాంటివి చేశారనమాట. నేను సుందరం మాస్టర్ మూవీ చేసినప్పుడు నాకు షెడ్యూల్ ఒక 2-3 hours ఖాళీ ఉండేది అంతే. ఆ టైంలో డిస్టర్బ్ చేసి, వీడియో కాల్ చేసి డిస్టర్బ్ చేసి, వేరే అమ్మాయిలతో ఉండేటప్పుడు ఫోన్స్ చేయడం, వేరే అమ్మాయిలతో ఉండేటప్పుడు వీడియో కాల్స్ చేయడం, ఇలాంటివన్నీ చేసి నాకు ఏదో మైండ్ డిస్టర్బ్ చేయడానికి అనిపించింది. ఇంకా అలాగే ఉన్నా అంతే. అవన్నీ చూసిన తర్వాత రియలైజ్ అయ్యాను, నేను అనవసరంగా నేనే వర్స్ట్ ఫ్యామిలీని ఎంచుకున్నాను అనిపించింది. వర్స్ట్ పర్సన్ ఎంచుకున్నా తప్పులేదు, కానీ ఫ్యామిలీనే వర్స్ట్ ఎంచుకునేటప్పుడు మనం ఏం చేయలేం. సో అంతే. సో అంటే ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఎవరు అబ్బాయిలని ఎవరిని
లవ్ చేయకూడదు అనేది నేర్చుకున్నావు. చూస్తాను, అబ్బాయిలు ప్రపోజ్ చేసే చూస్తాను, నవ్వొస్తుంది, నమ్మాలనిపిస్తుంది. కానీ మనం ఒక్కటి దిగినప్పుడు మళ్ళీ ఏమవుతుందో ఫ్యూచర్లో అనేది, నేను మళ్ళీ నా ఫ్యామిలీకి తీసుకెళ్ళాలి, మళ్ళీ నా ఫ్యామిలీ నుంచి డిస్టర్బెన్స్ రావాలి అనేది నాకు లేదు. అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదు అనే చెప్తాను. యాక్చువల్గా బ్రేకప్ అయినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు? మీ ఫాదర్ కానీ మదర్ కానీ? మా ఫ్యామిలీకి అసలు ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఇంటర్ క్యాస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ అనేసి అంటే ఆ టాపిక్ తీసుకురాకూడదు. బట్ 100% చెప్తాను, నాకు క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఉంది. ఉందా? ఉంది, నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. అండ్ 100% నేను జై జగన్ అన్నా. నేను పాలిటిక్స్ తీసుకురాదలుచుకోలేదు. బట్ ఏంటంటే ఆబ్వియస్లీ నేను జై జగన్ అని కాదు, కానీ ఎవరు మంచి చేస్తే వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా. బట్ ఏది త్రివిక్రమ్ గారు ఏ సినిమా, మహేష్ బాబు సినిమాలోనే మా క్యాష్ ఫీలింగ్ కొంచెం ఎక్కువే అన్నట్టు ఒక అమ్మాయి డైలాగ్ ఉంటుంది కదా, అలాగా. ఏమో నేను డైలాగ్లు కొట్టాను, కానీ నాకు ఫస్ట్ నుంచి నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. తను ఇంటర్ క్యాస్ట్ నాకు తర్వాత తెలిసింది ఇంటర్ క్యాస్ట్ అని. అండ్ మీ క్యాస్ట్ అబ్బాయి అని నేను అంటే అలా నేను క్యాస్ట్ చూసి లవ్ చేయలేదు, నేను క్యాస్ట్ గురించి అడగలేదు. తర్వాత ఇంటర్ క్యాస్ట్ అని తెలిసింది, అప్పుడు లైట్ తీసుకున్నా, ఇంకా వేస్ట్ ఇంకా అని చెప్పేసి. ఓకే. సో అంటే ఇంట్లో వాళ్ళు ఆ తర్వాత ఇంకెప్పుడైనా, అంటే యాక్చువల్గా ఇంట్లో ఎలా ఉంటుందంటే సెక్యూర్డ్గా ఉండాలని అనుకుంటారు కదా ఎవరైనా, ఏ పేరెంట్స్ అయినా. పిల్లలు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, అమ్మాయి మీద ఇంకా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని ఒక పెళ్లి చేసి పంపించే వరకు, ఒక మంచి వ్యక్తి మంచి కుటుంబం చేతిలో పెట్టే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా అని. సో వాళ్ళకి ఆ సఫరింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో నువ్వు అన్నావు ఆ టైంలో మా వాళ్ళకు డిస్టర్బ్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ అబ్బాయిలతో నువ్వు ఇలాగ, అంటే ఇప్పుడు నీ వర్క్ పని మీద బయటికి వెళ్ళినప్పుడు మీ వాళ్ళని అబ్జెక్ట్ చేయలేదా? ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్గా నా మీద ట్రస్ట్ అనేది ఉంది. ఎందుకంటే నేను రాంగ్ వేలో వెళ్ళను అనే సంగతి వాళ్ళకి తెలుసు. అండ్ నేను లీడ్ చేసే విధానం కూడా వాళ్ళు చూశారు. అండ్ నా ఫ్రెండ్స్ కూడా 100% వాళ్ళకి కూడా నమ్మకం ఉంది. నేను బయటకి సెక్యూర్గా వచ్చినప్పుడు మాత్రం వాళ్ళతోనే వస్తాను అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. సెక్యూర్గా ఎంతవరకు నా లిమిట్స్ నాకు ఉన్నాయి. ఎవరు బయట వాళ్ళు అబ్బాయి వచ్చారు అని అంటే వాళ్ళు వస్తారు, వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఫీలింగ్స్ అమ్మాయిల మీద వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ వస్తారు. మనకు అనేది కంట్రోలైజేషన్ మనకు ఉంటుంది కదా, అది మనం లీడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఆ లీడ్నెస్ నా దగ్గర ఉంది కాబట్టి మా ఫ్యామిలీని అందరినీ కూడా ఓకే ఈ వే వరకు బాగుంది, పర్లేదు, ఫ్రీడమ్ ఇవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకున్నారు, వాళ్ళు ఇచ్చారు. ఓకే. సో ఈ ఫ్రీడమ్ తర్వాత రేపు పొద్దున మ్యారేజ్ ఇలాంటివి, అంటే ఇప్పుడు లవ్ మీద అయితే నమ్మకం లేదన్నా, మ్యారేజ్ మీద నమ్మకం ఉందా? మ్యారేజ్ వచ్చినప్పుడు చేసుకుంటా. కాదు ఉందా? ఉంది. ఓకే. నాకు మ్యారేజ్ మీద ఒపీనియన్ ఉంది. అయితే ఏంటి ఒపీనియన్? మాయారెడ్డికి మ్యారేజ్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం, చెప్పండి. మ్యారేజా? చేసుకోవాలి, మంచి అబ్బాయిని చేసుకోవాలి, ఎంత ఎత్తు ఉండాలి, నాకన్నా ఇలా చూడాలి. అంటే కాదు, ఇద్దరు మహేష్ బాబులు ఉండాలా? చేసుకుంటాను హైట్. ఎందుకంటే ఇంట్లోని యాక్సెప్ట్ హైట్ ఉండాలి, అబ్బాయి మంచి హైట్ ఉండాలి, మంచిగా మెయింటైన్ చేయాలి, మంచి ఫ్యామిలీ అయి ఉండాలి, అయితే పిల్లలు కూడా ఉండాలి. అమ్మో చాలా బాగుంటది లైఫ్. ఉండాలా? మరి ఉండద్దా? పెళ్ళి అయిన తర్వాత మీకు పిల్లలు ఉండాలని కోరిక, పిల్లలు ఉన్న అబ్బాయిని పిల్లలన్న అబ్బాయిని కాదు, లైఫ్ ఇలా లీడ్ చేయాలి. నాకంటే ఒక హస్బెండ్ ఉండాలి, నాకు తర్వాత వచ్చే బాగున్న పిల్లలు కాదు. ఒకవేళ మ్యారేజ్ అయింది అని అనుకో, ఇప్పుడు ఇన్స్టా ఇవన్నీ వదిలేస్తావా? వాడి జీవితం నాశనం అయిపోద్ది, కంపల్సరీ నాశనం అయిపోద్ది. రోజు బీర్ షాప్కి వెళ్ళి ఏడుస్తూనే ఉంటాడు. ఏంటి ఏం చేస్తావు? అంటే ఏ విధంగా అయిపోద్ది మొత్తం ఎలా అంటే, ఆబ్వియస్లీ నేను చైల్డిష్, యాంగ్రీ పర్సన్ అండ్ చాలా అగ్రెసివ్ అండ్ లవ్లీ పర్సన్ అండ్ రొమాంటిక్ పర్సన్. అన్ని మ్యూచువల్ ఉండే అమ్మాయిని మెయింటైన్ చేయడం అనేది కష్టం. అంటే మనీతోని ఇది అని నేను చెప్పను, బట్ తన మెంటాలిటీ నా మెంటాలిటీకి ఈక్వల్ అవ్వాలి. సాడ్నెస్ ఉంటుంది, లవ్లీనెస్ ఉంటుంది, రొమాంటిక్ అన్నీ ఉంటుంది, కానీ అన్ని అబ్బాయి అమర్చుకోవాలంటే నన్ను మెయింటైన్ చేయాలి, మంచిగా అర్థం చేసుకోవాలి. ఈ మధ్య మామూలు అమ్మాయిలు మెయింటైన్ చేయడం కష్టం అయిపోతుంది, కష్టమే. ఓకే, ఆ విధంగా పాపం నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను దేవుడా అని ఏడుస్తాడు. ఏడుస్తాడా? కంపల్సరీ ఏడుస్తావు. ఆ కెమెరాకి చెప్తున్నాను, ఇది వీడియో చూసినప్పుడు అర్థమవుతుంది.
కాదు, నేను ఒకసారి విన్నాను యాక్చువల్గా నీకు బ్రేకప్ అయిన తర్వాత ఆ అబ్బాయిని చంపేయాలి పొడవాలి అన్నంత కోపం కూడా వచ్చిందంట. ఆబ్వియస్లీ ప్రతి లవ్ చేసిన ప్రతి పర్సన్ కి అది ఉంటది, ఇంటెన్షన్ ఉంటది, ఆబ్వియస్లీ ఉంటది. నాకనే కాదు ఎవరికైనా ఉంటది, కానీ దేవుడు మనకు ఆ వరం ఇవ్వలే కదా, ఒక బాణం ఇచ్చుంటే అని కొట్టేదాన్ని గుండెలో దడ 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 అంటది. కాదు, నీకు ఈజీ ఎలా వచ్చింది? ఎందుకంటే నువ్వు యాక్టింగ్ అంటే నువ్వు మామూలుగా బిహేవ్ చేసినా కూడా ఒక యాక్ట్రెస్ లాగా, అంటే ఐ మీన్ చాలా ఈజీతో చేస్తున్నావు కదా చిన్నప్పటి నుంచి. ఏంటి ఇలాగేనా? చిన్నప్పటి నుంచి నవ్వుతూ ఇలా ఫన్నీగా ఉండమని మమ్మీ అలా చెప్తూనే ఇంట్లో ఫ్రీగా ఉంటే బయట కూడా ఫ్రీగా ఉండి నాకు ఇంకా ఫ్రీగా ఉండే బాడీ లాంగ్వేజ్ కానీ ఏదైనా సరే నవ్వుతూ ఉండడమే ఎక్కువ ఇష్టం. నాకు సాడ్నెస్ ఉండే దగ్గర నాకు ఉండే బుద్ధి కాదు. నాకు ఎవరైనా ఏడుస్తున్నారంటే చూస్తాను, నాకే ఏడుపు వచ్చేస్తుంది, ఎందుకు ఏడుస్తున్నారు అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా ఎక్కువ ఏడుస్తే అయితే నీకు ఇక్కడ ఉండకూడదు, నేను వెళ్ళిపోతాను. ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో అక్కడే నాకు ఉండాలనిపిస్తుంది. సో నేను అక్కడ టైం స్పెండ్ చేస్తాను. ఓకే, యాక్చువల్గా నీకు హ్యాపీనెస్ ఏ సమయాల్లో కలుగుతుంటుంది? ఏ సమయంలో అంటే ఫ్రెండ్స్ ఉండేటప్పుడు మనతో పాటు మా ఫ్రెండ్స్కి కూడా గా మైండ్ సెట్ ఉండి ఈక్వల్ అంటే ఫ్రీ మైండ్తో ఉంటారు కదా, అంటే మనసులో ఏదో పెట్టుకోకుండా ఫ్రీగా నవ్వేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నేను ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటాను. మళ్ళీ కొంచెం కామెడీ సీన్స్ ఎక్కువ నా లైఫ్లో ఎక్కువ కామెడీకే యూజ్ చేస్తాను. ఎంత సీరియస్ మ్యాటర్ వచ్చినా సరే కామెడీ. నా దాంట్లో ఒక రీల్ ఉంటుంది, ఆఖరికి చనిపోయింది కూడా రీల్ తీసుకొని, ఆ ఏడుస్తున్నది కూడా రీల్ క్లిప్ తీసుకొని అది నేను యూజ్ చేసుకున్నా రీల్లో. అవునా? ఒక రీల్ ఉంటుంది, బండి మీద నుంచి మా అమ్మమ్మని తీసుకు